వీడియో చివర్లో ఒక హ్యాపీ ఎండింగ్ మోటివేషనల్ కొటేషన్ ఉంటుంది. అది మాత్రం మిస్ అవ్వకు మావో. చాలా హాట్ సిగరు బ్యాండ్ బాజా వింటున్నారు. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొకరితో మాట్లాడుతున్నారు. దయచేసి మీరు. హలో సార్. సుబ్రహ్మణ్యం, సైడ్కి లోడ్ అంతా వచ్చిందిగా, నా ఇంకా అప్డేట్ చేయలేదండి. ఏం చేస్తున్నావయ్యా? సరే పెట్టే, వేరే ఫోన్ వస్తుంది. హలో, గుడ్ మార్నింగ్ సార్. హలో, ఎక్కడున్నావయ్యా? సార్ పక్కనే ఉన్నాను సార్. 5 minutesలో మీ ముందుంటా. ఇందాకటి నుంచి అదే అంటున్నావు, ఇంకా అయిపోలేదా నీ 5 minutes గోలా? నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది. నువ్వు ఇలా లేట్ చేస్తే అస్సలు బాగోదు చెప్తున్నా. సారీ సార్, రాత్రి వర్షం పడడం వల్ల బ్యాటరీ డౌన్ అయ్యి కార్ స్టార్ట్ అవ్వలేదు. మళ్ళీ ఛార్జింగ్ పెట్టేసరికి లేట్ అయింది సార్. ఈ కథలు రోజు చెప్పేవే కానీ త్వరగా రావయ్యా. అయినా నిన్ను కాదు, మా ప్రసాద్ గారిని అనాలి. రీల్స్ చేసుకున్నామని క్యాబ్ డ్రైవర్గా పెట్టినందుకు. మీ డ్రైవర్ని ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఆపేసి స్నాప్చాట్ ట్రై చేయమనొచ్చుగా బావా. నువ్వేంటే ఇక్కడ? నువ్వు ఇంకా స్కూల్కి వెళ్ళలేదా? నువ్వు ఇలా తిరుగుతూనే ఉంటావా? స్కూల్కి వెళ్ళవా ఇంకా? మీ వ్యాన్ 8 o'clockకే వచ్చేది. నీకోసమే గంట లేట్ అయినా పర్లేదు, నిన్ను చూసే వెళ్దామని ఆగాను. కోట్ స్కూల్లో పడతావు పొట్టిదానా. నీ ఏజ్ ఏంటి, నా ఏజ్ ఏంటి? నన్ను ఇలా ఎక్కడ పడితే అక్కడ ఫాలో చేద్దాం. నేను ఎన్నిసార్లు చెప్పాలా నీకు? నువ్వు నా బావవే కదా, ఇందులో తప్పేముంది? అయినా నీకెన్నిసార్లు చెప్పాలి నువ్వంటే నాకు ఇష్టమని? నేను చాలాసార్లు చెప్పాను నేను నిన్ను తప్ప వేరే వాళ్ళని పెళ్లి చేసుకోనని. అయినా స్కూల్కి ఫోన్ ఎందుకే? బావా అది. కార్తిక్ సార్, క్యాబ్ వచ్చింది, ఎక్కండి. ఇప్పుడు కాదే, నీ సంగతి తర్వాత చెప్తా. ఇదిగోండి, ఇక్కడ నుంచి అదంతా వస్తుంది. తర్వాత అటు సైడ్ 1.5 kilometer వెళ్తే కేబుల్ బ్రిడ్జ్ వస్తుంది. సో మనకు ఈ సీసీ రోడ్ పడితే ట్రాన్స్పోర్ట్ ఈజీ అవుతుంది. ఇంకోటి 1/2 kilometer డిస్టెన్స్ తగ్గుతుంది. ఇదిగోండి, ఇక్కడ నుంచి ఇదంతా వస్తుంది. ఫోన్ వచ్చింది సార్. ఒక నిమిషం సార్, బిజీగా ఉన్నారు, 1/2 గంటకి కాల్ చేయండి. తర్వాత ఈ టోటల్ ప్రాజెక్ట్ వ్యూ అనేది ఎగ్జాక్ట్లీ పాయింట్ ప్రైమ్ లైన్ అవుతుంది. మీ ప్రాజెక్ట్ ఇంకా 3 monthsలో రెడీ అయిపోతుంది. తర్వాత సార్ అర్జెంట్ అంట. ఒక నిమిషం. సో మనకు ఈ సీసీ రోడ్ పడితే ట్రాన్స్పోర్ట్ ఈజీ అవుతుంది. సార్ ఒకసారి మాట్లాడండి. వెయిట్. ఫైనల్లీ మన అపార్ట్మెంట్స్ అనేవి ఈ ఏరియాలో టాప్ 10లో ఉంటాయి. మీరు అసలు టెన్షన్ పడాల్సిన పని లేదు. ఒకసారి కిందికి కూడా వెళ్దాం పదండి సార్. ఇదిగోండి, ఇది మన సైట్ ప్లాన్. ఇది సరిపోతుంది కదా? ఓకే సార్, ఈ విధంగా డిజైన్ చేసేవండి సరిపోతుంది. ఓకే సార్. ఓకేనా సార్? ఇన్ టైంకి ఇవ్వండి చాలు, సరిపోతుంది. ఓకేనా? మీరు ఈ ప్రాజెక్ట్ నాకు సరిగ్గా చేసేవండి. మా కోకపేటలో ఇంకా ఎకరం ఉంది, అది కూడా మీకే ఇస్తాను. సరే అండి, బయలుదేరుతాం మరి. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. హ్యాపీ టు వర్క్ విత్ యూ కార్తిక్ గారు. మళ్ళీ కలుద్దాం మరి. మై ప్లెజర్ సార్, థ్యాంక్ యూ. సుబ్రహ్మణ్యం. సార్, ఇందాకేదో అంటున్నావు? శ్రావ్య మేడం ఫోన్ చేసింది అన్నాను. శ్రావ్య మేడమా? తను చిన్నది, తనని పట్టుకుని మేడం అని ఎలా అంటావు?
అంటే సార్ మీ మరదలు కదా అని కొంచెం రెస్పెక్ట్ ఇచ్చాను. అది సరే కానీ నీకు నిన్న చెప్పిన మాదాపూర్ ప్రాజెక్ట్ డిజైన్ ఏమైంది? చేంజెస్ చేయమని చెప్పాగా, ఎంతవరకు వచ్చింది? అది నిన్నే చేంజ్ చేశాను కదా సార్. మీకు మెయిల్ చేశాను, కాల్ కూడా చేసి చెప్పాను మర్చిపోతారని. ఓ సారీ, చెప్పావు కదా, మర్చిపోయాను. సార్ ఒక చిన్న మాట, మీరు మరోలా అనుకోకపోతే మీకు ఒక విషయం చెప్తాను. అది మీ మరదల మ్యాటర్ కొంచెం సీరియస్గా తీసుకోండి సార్ ప్లీజ్. తన వల్ల మీరు ఈ మధ్య చాలా అప్సెట్గా ఉన్నట్టుగా కూడా అనిపిస్తుంది. మీరు దేని మీద కూడా సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు. నాకు కూడా అదే అనిపిస్తుంది. తను చేస్తున్న ఈ పనుల వల్ల నాకు మా మామగారికి ఉన్న మంచి రిలేషన్ దెబ్బతింటుందేమో అని చాలా భయం వేస్తుంది. ఈ సమస్యకి ఎలాగైనా ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎలా ఎలా సార్ అది మెటీరియల్ వచ్చి చాలాసేపు అయింది, నేను ఒకసారి కిందకి వెళ్ళేసి వస్తాను. వెళ్ళు. హలో హలో బావా, ఏం చేస్తున్నావు? తిన్నావా? ఫోన్ ఇలా మాట్లాడాను నీకు స్కూల్లో పర్మిషన్ ఇచ్చాడే? ఆగు, మీ ప్రిన్సిపల్కి ఫోన్ చేస్తా. ఓకే బాయ్ బావా. సుబ్రహ్మణ్యం, యాడ్ పోస్ట్ చేసి 4 గంటలైన ఒక్క కాల్ కూడా రాలేదేంది బా? అప్పా సాయిరామ్. హలో, నేను OLXలో మీరు పెట్టిన యాడ్ చూసి ఫోన్ చేస్తున్నా. ఫైనల్ ప్రైస్ ఎంతకిస్తారండి? నా ఫైనల్ ప్రైజ్, లో ప్రైజ్, ఎడిట్ ప్రైజ్ అవేం లేవునా. ఫిక్స్డ్ 10,000. రా తీసుకొని పో, ఎంజాయ్ చేసుకో. కొంచెమైనా దిమాకుందా? కొత్తదే 3,000కి వస్తుంది, నువ్వు 10,000 అంటున్నావేంది? కొంచెమైనా దిమాకుందా? రే నీ కెమెరా ఊడ్రా 10,000కి ఇచ్చేదా? రేయ్ బ్లూటూత్ పెట్టి కెమెరా అంటున్నావేంద్రా ఎర్రక్క? గేమ్స్ ఆడుతున్నావా? రే ఇప్పుడే నేను భారతీయుడు 2 చూసి వచ్చిన, అవినీతి అస్సలు సైన్స్ అని చెప్తున్నా. OLX తో మాట్లాడి నీ ఐడి ఇప్పుడే బ్లాక్ చేపిస్తున్నా. ఆగరా, నువ్వు లైన్లో ఆగరా. నువ్వు పిల్ల ఊరిడి అక్కడి దానికి కాల్ చేయడా? ఓ మన బ్లూటూత్ కూడా పెట్టినాం కదా అన్నా. నేను ఇంకో అకౌంట్లో కూడా బ్లూటూత్ పెట్టినా, ఆ కాల్ ఏమో అనుకొని కొంచెం కన్ఫ్యూజ్ అయినా. నేను మళ్ళా చేస్తా. అమ్మ సేఫ్. రే మచ్చా, ఒక నిమిషం రా. పాస్వర్డ్ ఏం పెట్టినా గుర్తు రావట్లేదే. గుర్తొచ్చినది. రే మచ్చా, ఈ ఫర్గెట్ పాస్వర్డ్ ఆప్షన్ లేకపోతే ప్రపంచం అంతా బూడిదైపోదో. వాట్ ఎవర్ యూ సెడ్ దట్ ఈస్ 200% కరెక్ట్ మై డియర్ యంగ్ మ్యాన్. ఓ మై లార్డ్ జీసస్, ఏందిడో నా మతి మార్పుగా నేను చచ్చిపోతా అంటే మధ్యలో ఇడు అదో ఇంగ్లీష్ ఏం సామె? ఓరే గిటిగా యాడిపోయినవరా 10 రోజులు అని చూసా? మా తాతకి దెంగొచ్చిందన్న, ఊరికెళ్ళా. ఆహా. హే విలేజ్ గాయ్, కమ్ హియర్. ఏంటి దెంగొచ్చింది? వాట్ ఈస్ దిస్ దెంగు లాంగ్వేజ్? డెంగన్న, డెంగు. ఓ ఇట్ ఈస్ నాట్ డెంగు. ఇట్ ఈస్ డెంగీ. దిస్ ఈస్ రైట్ వర్డ్. రిపీట్ అగైన్. డెంగ్యూ. దిస్ ఈస్ నాట్ కరెక్ట్. డే గీ గీ ఏంటి గీ స్మూత్ అండ్ గీ. ఓకే, అండర్స్టూడ్? దట్ ఈస్ కరెక్ట్ వర్డ్. ఓకే. మా తాతకేమొస్తే నాకెందుకన్నా? నీ దెంగుడు తట్టుకోలేకపోతున్నా. నన్ను దెంగకన్నా, నీకు దండం పెడతా. స్టూపిడ్ బ్లాక్ గై. రే పిల్లకాయలతో ఎందుకురా? దో ఆడ మన హీరో వస్తున్నాడు కదా, ఆడితో పెట్టుకో చూద్దాం. పిల్ల పొగులతో మనకేంటికిరా? నువ్వు ఇంకా మారవారా? ఓ ఎనొచ్చి నేను సైట్కి వచ్చి బిల్డర్ది బ్లూటూత్ దొబ్బేసావంట. న్యాచురలీ. ఇప్పుడు ఏమైందిరా? ఒక అరగంట వెతికి దొరకలేదని పాపం వెళ్ళిపోయాడ్రా బాబు. వాట్ ఈస్ నాన్ సెన్స్? బెంచ్ గారు ఉన్నోనికే బోర్డు బ్లూటూత్ పోతే బాధపడతాడా? ఐఎమ్ సారీ, దిస్ ఇస్ టూ మచ్. అది చెప్పు మచ్చా. ఆ బ్లూటూత్ వాళ్ళ భార్య తనకి గిఫ్ట్గా ఇచ్చిందంటరా బాబు. ఓ పని చేద్దాం, అదే బ్లూటూత్ వాళ్ళ ఆవిడికి OLX అమ్మేద్దామా? పోలా అదిరిపోలా. అరే నేను OLX లో పెట్టింది అదేనారా? ఎస్. అయినా నేను పక్కకే ఉన్నాను కదరా, అంత షార్ప్గా ఎలా కొట్టేశావురా? అదొక ఆర్డర్ మచ్చా.
ఆహా నువ్వేమన్నా ఆర్టిస్టా? అంటే 60 నెలల కళల్లో అది కూడా ఒక కళే కదరా. ఓహో, నా ఆట సంగతి పక్కన దింగు, నీ ఆర్టిస్ట్ వస్తాను చూసుకో. బావా 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 హే ఒరే వెంకటేశో, నువ్వు బండిది, ఈ ఘోరాన్ని నేను చూడలేను ఇప్పుడు. రే ఆగండి రే. బాబాయ్, ఎవడని చూస్తే చైల్డ్ హెరాస్మెంట్ అని జైలు వేస్తారు. ఏడ్సాకలే, సాయంత్రం కలుద్దాం. రే ఆగండి రే, ఆగండి రా. షీఈస్ ద కిడ్ రే, ప్లీజ్ హ్యాండిల్ విత్ కేర్ మామా. గాట్ ఇట్? మెడతో కొడతా, పదరా. పోలీసు వాళ్ళు వస్తారు. బావా దేవుడా, ఎవరికైనా మరదలంటే 3 ఏళ్ళు 6 ఏళ్ళు చిన్నగా ఉంటుంది, కానీ నాకేంటి స్వామి పుష్కరకాలం అంత గ్యాప్ ఇచ్చావు. నా చిన్ని లైఫ్ని ఇలా డిజైన్ చేసావేంటయ్యా? ఇక్కడేం చేస్తున్నావు? డబ్బులు ఇవ్వంపా. అయినా ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఇలా పబ్లిక్ లో మీట్ అవ్వద్దని? సారీ. నేను నీతో మాట్లాడుతుంటే నువ్వు కాలుతో ముగ్గులేస్తున్నావేంటే? మాట్లాడు. మరి మరి రేపు అంటే రేపు 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 ఏంటి రేపు? ఏం చేస్తావు నన్ను? రేపు నీ బర్త్డే కదా, సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నా. నేను మా ఫ్రెండ్స్ అందరికి కూడా చెప్పా, మా బావ బర్త్డే పార్టీ ఉంది, మీరు అందరు రావాలి అని. కేక్ ఆర్డర్ చేశా. ప్లీజ్ ఇంటికి రా బావా. నో వే, అస్సలు రాను. ప్లీజ్ బావా. సచ్చినా రాను. అయితే నేను చచ్చిపోతా. ఏ పిచ్చా నీకు? ముందింటికెళ్ళు, ట్యూషన్ టైం అవుతుంది, వెళ్ళు. ప్లీజ్ బావా, ఈ ఒక్కసారికి రా బావా, ఇంకెప్పుడు నేను డిస్టర్బ్ చేయను. షూరా? పక్కా, ప్రామిస్. సరే, ఒక్కసారికి వస్తాలే. థ్యాంక్ యూ బావా. ఏయ్, అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నావేంటి? అంటే ఇంకేమైనా ప్లాన్ చేసావా ఏంటి? జస్ట్ కేక్ కటింగ్ అంతే బావా, అంతే. బాయ్. ఏంటి, ఎవరు కనిపించట్లేదేంటి? ఇది బర్త్డేకి ఫ్రెండ్స్ని కూడా పిలిచా అన్నది. కానీ దీని ఫ్రెండ్స్ ఎవరు కనపడట్లేదేంటి? లోపల ఏమైనా ఉన్నారా? ఏంటి కార్తీక? దీని అమ్మ పొట్టిది, నా పేరులో ఆర్ మిస్ చేసింది, అందుకే దీన్ని రోజు స్కూల్కి వెళ్ళమనేది.
పొడిదనా ఈ కేక్ ఎక్కడ తీసుకొచ్చావే? ఎక్కడికి వెళ్ళింది ఇది? అసలు ఏం చేస్తుంది? ఓహో, తమరెందుకా నన్ను రమ్మన్నది? నువ్వు ప్లాన్ అన్నప్పుడే అనుకున్నానే ఇలాంటిది ఏదో ప్లాన్ చేస్తుంటావని. ఇదిగో చూడు శ్రావ్య, దయచేసి ఇలాంటివన్నీ మానుకో. నీ వల్ల మన 2 ఫ్యామిలీస్ దూరం కాకూడదు. నీ ఏజ్ ఏంటి, నా ఏజ్ ఏంటి? ఇలాంటివన్నీ మానేసి ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి. 10th పాస్ అవ్వు. ముందు ఆ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడడం అని బాగుపడతావు. ఐ లవ్ యూ బావా, ప్లీజ్ అలా అనకు. మన ఇద్దరికి ఏజ్ తేడా ఉండొచ్చు, కానీ అది నా తప్పు కాదు కదా. నాకు నువ్వంటే ఇష్టం, నిన్ను చూడాలనిపిస్తుంది, నీతోనే ఉండాలనిపిస్తుంది. పిచ్చ నీకేమైనా? అది లవ్ కాదు, జస్ట్ అట్రాక్షన్. ఆ ఒక్కటి తెలుసుకో, అర్థమైందా? ప్రతిరోజు సైట్కి వెళ్తున్నా, నీ ఫోన్ గోలతోటి అసలు నా వర్క్సే అవ్వట్లేదు. నా పనులు నాకున్నాయి. నీ వల్ల చాలా డిస్టర్బ్ అవుతున్నా. ప్లీజ్ నన్ను వదిలే. నేను చెప్పేది కూడా అదే, నేను ఇంకా డిస్టర్బ్ అయిపోతున్నా. శ్రావ్య, నేను చెప్పేది నువ్వయ్యే డిస్టర్బెన్స్ గురించి కాదు. చూడు శ్రావ్య, ఫస్ట్ నువ్వు బాగా చదువుకుని నీ స్టడీస్ కంప్లీట్ చేయి. అప్పటికి నీకు మెచ్యూరిటీ వస్తుంది. అప్పటికి నీకు మంచి ఏంటో చెడేంటో కొంచెం క్లారిటీ వస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది లవ్ కాదు, జస్ట్ అట్రాక్షన్ అంతే. దయచేసి ఇవన్నీ మానుకో. నా చదువైపోతే నన్ను పెళ్లి చేసుకుంటావా? నాకు మాట ఇవ్వు. ఏ, ముందు బాగా చదువుకో. ఈ ఏజ్లో నీకు చదువు మీద తప్ప దేని మీద ధ్యాస ఉండకూడదు. ఈ ఏజ్ పోతే మళ్ళీ రాదు. సో డోంట్ స్పాయిల్ యువర్ కెరియర్. ముందు ఆ డ్రెస్ తీసి నార్మల్ డ్రెస్ వేసుకో. ఇంట్లోకి ఎవరన్నా వచ్చి మన ఇద్దరిని ఇలా చూస్తే బాగోదు. పద, కేక్ కట్ చేద్దాం. బావా, ఒక్క నిమిషం. 4 years తర్వాత నన్ను పెళ్లి చేసుకుంటానని బాండ్ రాసివ్వు. అలా బాండ్ రాసిస్తానంటేనే వస్తా, లేకపోతే అస్సలు రాను. ముందు డ్రెస్ చేంజ్ చేసుకో, నేను హాల్లో ఉంటా. చూశారు కదా ఫ్రెండ్స్, తన మరదలు ఎంత గోకినా ఆ అమ్మాయికి ఇంకా మెచ్యూరిటీ వయసు రాలేదని పెద్ద మనసుతో అర్థం చేసుకొని ఆమె ఇష్టం ప్రేమ కాదు, కేవలం ఆకర్షణ మాత్రమే అని నచ్చచెప్పి ఆ అమ్మాయిని బాగా చదువుకునే విధంగా ప్రోత్సహించాడు వాళ్ళ బావ. కాబట్టి అబ్బాయిలు మీరు కూడా తెలిసి తెలియని వయసులో ఎవరైనా అమ్మాయిలు ప్రేమ గీమా అని మీ వెంట పడితే వాళ్ళకి వద్దు అని నచ్చచెప్పే ప్రయత్నం చేయండి. అంతేగాని దొరికిందే ఛాన్స్ కదా అని కాటేయకండి.